సర్వాయి పాపన్న సినిమా ప్రత్యేక షోను ప్రసాద్ ఐమాక్స్లో పెద్దలు పౌర సంఘాల నాయకులు అదేవిధంగా బహుజన బీసీ నాయకులతో పాటు వీక్షించడం జరిగింది. ఈ యొక్క సినిమా ఒక చారిత్రకమైన చిత్రంగా ఇక్కడ చూసిన పెద్దలందరితో పాటు నేను కూడా ఎంతో అనుభూతిని, ఒక గొప్ప ఉద్వేగానికి గురి కావడం జరిగింది. ముఖ్యంగా సర్దార్ సర్వాయి పాపన్న చిత్రాన్ని ఆధునిక టెక్నాలజీ సాంకేతిక AI ద్వారా ఈ చిత్రాన్ని మరి ప్రపంచవ్యాప్తంగా చూసే అవకాశాన్ని కల్పించిన చిత్ర దర్శకుడు లింగంపల్లి వెంకటేశ్వర గౌడ్ గారికి, చిత్ర యూనిట్కి సందర్భంగా మేము ప్రత్యేకంగా అభినందనలు, ధన్యవాదాలు తెలుపుతున్నాం. 1650 సంవత్సరంలో పుట్టిన సర్దార్ సర్వాయి పాపన్న జీవితము మరి నేటికి కూడా ఈ ఆధునిక ప్రజాస్వామ్యంలో ఎంత ఆదర్శమో ఈ చిత్రం ద్వారా మనం తెలుసుకునే అవకాశం కల్పించడం చాలా గొప్పగా చూపించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆనాడు మొఘల్ పాలకులు, స్థానిక పెత్తందారులు మరి బీసీల మీద, బడుగు వర్గాల మీద, రైతుల మీద అధిక పన్నులు విధించి నిత్యం వేధిస్తున్న సమయంలో ఒక కళ్ళు గీసే గౌడు మరి మిగతా బహుజన కులాలను కలుపుకొని ఆనాడు పెత్తందారులకు వ్యతిరేకంగా ఒక రాజకీయ వ్యూహంతో అనేక ప్రాంతాలను జయిస్తూ మరి అంతిమంగా మొఘల్ పాలకులతోటి వాళ్ళు ప్రకటించిన 16 లక్షల కప్పం కట్టాలని చెప్పినప్పుడు ఆ కప్పం కట్టి గోల్కొండ మీద రాజుగా మరి వ్యూహాత్మకంగా ఒక రాజుగా అతను నిలబడడం అనేది మరి ఎంతో గొప్ప పరిణామం. ఆయన రాజకీయ ఎత్తుగడలు కూడా ఆనాడు మరి మొఘలులతోటి ప్రారంభించి ఆ యొక్క రాజనీతిని కూడా ప్రదర్శించిన తీరును ఈ చిత్రంలో చూపించడం జరిగింది. నిజంగా సర్వాయి పాపన్న స్థానిక పాలకునిగా భూమి పంపకం చేయడం, దాంతోపాటు స్థానికులకు రాజ్యంలో అన్ని వర్గాలకు అధికారంలో భాగస్వామ్యం కల్పించడం, స్థానిక ఎల్లమ్మ లాంటి మైసమ్మ లాంటి దేవతలను పూజించడం, ఆనాడు బహుజన పూజారులను కూడా అతను ప్రోత్సహించడం అనేది ఈ చిత్రం ద్వారా చూపించాడు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో మల్ల యుద్ధాలు, అదేవిధంగా కుస్తీ, కర్రసాము, కత్తిసాము లాంటి విద్యలు నేర్పి ప్రజలందరినీ కూడా మరి యుద్ధ వీరులుగా మలిచిన తీరు కూడా ఈ చిత్రంలో చూపించడం జరిగింది. ఇది ఒక AI సినిమా లాగా లేదు. సర్వాయి పాపన్న పౌరుషం కానివ్వండి, మిగతా పాత్రలు కానివ్వండి, అసలు అద్భుతంగా ఈ లింగంపల్లి వెంకటేశ్వర గౌడ్ గారు ఈ చిత్రంలో చూపించడం జరిగింది. దాదాపు 1:45 నిమిషాలు ఈ చిత్రం చూస్తుంటే ఎక్కడ కూడా AI సినిమా లాగా కనిపించలేదు. నిరంతరం కూడా ఒక ఉత్సాహంగా, ఒక ఉద్వేగంగా, భావోద్వేగానికి గురయ్యే విధంగా మరి లింగంపల్లి వెంకటేష్ గారు ఈ చిత్రాన్ని నిర్మించారు. ముఖ్యంగా ఈ సినిమాను 15 జంజీ యువత, ఈ 40 ఏళ్ల వాళ్ళు అందరూ కూడా చూడాల్సిన అవసరం ఉంటుంది. మనం స్వామి అభిమానం కోసంతో పాటు స్వయం పాలన కోసము మరి రాజ్యం మన హస్తగతం చేసుకోవాలంటే ఏ విధంగా ముందుకు పోవాలనో మరి లింగంపల్లి వెంకటేశం గారు వారి యొక్క యూనిట్ చూపించారు. పెద్దలు మా గోప రాష్ట్ర అధ్యక్షులు బండి సాయన్న గారు, మిగతా మా అశోక్ గౌడ్ గారు, మమతా గారు, ఇంకా పెద్దలు చాలామంది ఈ సినిమాకు రావడం, మరి సినిమా రేపు థియేటర్లో విడుదలవుతుంది కాబట్టి ప్రతి ఒక్క గౌడ బిడ్డ, బీసీ బిడ్డ, బహుజన బిడ్డ ఈ సినిమాను ఆదరించాలి, ప్రజాస్వామికవాదులు ఆదరించాలి. సర్వాయి పాపన్న యొక్క చరిత్రను ఇంకా తెలుసుకోవాలంటే ఈ చిత్రం తప్పకుండా చూడాలని సందర్భంగా తెలియజేస్తూ, నా పేరు అంబాల్ నారాయణ గౌడ్, నేను గౌడ ఐక్య సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడిని, బీసీ పొలిటికల్ ఫ్రంట్ రాష్ట్ర కన్వీనర్గా మరి చిత్ర యూనిట్ను నేను ప్రత్యేకంగా అభినందిస్తూ వారికి ఈ సినిమా ద్వారా లాభాలు రావాలని ఆశిస్తూ వారికి మరొకసారి శుభాకాంక్షలు తెలుపుతూ ముగిస్తున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ బండి సాయన్న గౌడ్.
రాష్ట్ర అధ్యక్షుడిని గౌడ్ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్. ఈ సినిమా ముఖ్యంగా రైటర్ కమ్ డైరెక్టర్ లింగంపల్లి వెంకటేష్ గౌడ్కు, తర్వాత సినిమా నిర్మాతలకు, మార్కెటింగ్ చేసే వాళ్లకు, టోటల్గా సినిమా నిర్మాణంలో ఎవరైతే పాల్గొన్నారో వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలపాలి. ఎందుకు అంటే వాళ్ళను చాలా అద్భుతంగా అభినందించాలి. పాపన్న చరిత్ర అనేది పాపన్న ఈ సమాజంలో దాదాపుగా 1650వ సంవత్సరంలో ఒక వేగు చుక్కగా జన్మించి ఆ చైతన్యం నింపుకొని ఆ కాలంలో జరుగుతున్న జమీందారులు జాగీదారులు చేస్తున్న అన్యాయాలను అక్రమాలను సహించలేక ఖచ్చితంగా ఈ సమాజంలో ఉన్న అందరూ కూడా సమాన జీవితం గడపాలి, సమసమాజ స్థాపన జరగాలి, సమన్యాయం దొరకాలి, నాణ్యమైన జీవితం గడపాలి, అందరూ ఒక్కటే అనే నినాదంతో వాళ్ళు ఆ కాలంలో చేస్తున్న అరాచకాలను ఎదిరించి ఒక రాజుగా కావాలనుకున్నాడు, రాజ్యాన్ని సాధించిండు. అయితే ఈ చరిత్రను ఒక సినిమా రూపంలో ఇవాళ రేపు ఏం చూస్తున్నారంటే ఒక వాణిజ్య పరంగానే చూస్తున్నారు తప్ప అద్భుతమైన వీరుల చరిత్రను ఒక తెరకెక్కించాలంటే చాలా ఇబ్బందులు పడాలి. కానీ నిజంగా ఎంత గొప్ప ప్రయోగం అంటే ఈ సినిమా ఏ రూపంలో ఇంత న్యాచురల్గా నిజంగా లైవ్గా యాక్ట్ చేస్తున్నంత గొప్పగా నిర్మించడం అనేది మామూలుగా మానవ మాత్రులకు సాధ్యమయ్యే పని కాదు. ఆ డైలాగ్ డెలివరీలో కానివ్వండి, వాళ్ళ హీరో స్ట్రక్చర్లో కానివ్వండి, మిగతా పాత్రలు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళ ఆ పాత్రలకు అనుగుణంగా నిర్మాణం చేయటం, ఆ రూపాలు అందించడం అనేది గొప్ప ప్రయోగంగా ఉంది. ప్రతి క్షణం కూడా మేము మనసుని బిగబట్టుకొని ఎస్ ఈ చరిత్ర మన కళ్ళ ముందు జరిగిన చరిత్రను మన కళ్ళ ముందు అద్భుతంగా వీళ్ళు అందించారనే ఆ సంతృప్తి కలిగింది. ఇప్పుడున్న సమాజంలో ఉన్న యువకులు కానీ సమాజంలో ఉన్న ప్రతి ఒక్క వాళ్ళు అంటే చట్టసభలలో ఉన్న రాజకీయ నాయకుల నుంచి మొదలు పెట్టుకుంటే సమాజంలో ఉన్న అందరూ చూడాల్సిన గొప్ప ప్రయోగాత్మకమైన ఈ సినిమాను అందరూ చూడాలి, ఆదరించాలి. ఇలాంటి చరిత్రల వీరుల యొక్క చరిత్రను తెరకెక్కించే దాంట్లో చాలా మంది నిర్మాతలు రైటర్స్ కూడా ముందుకు రావాల్సిన అవసరం ఉంది. కాబట్టి మనమంతా ఈ సినిమాను చూద్దాం, కష్టపడిన వాళ్ళను ప్రోత్సహిద్దాం. తర్వాత ఆ వీరుని చరిత్ర, సామాజిక న్యాయం అందించిన ఆ వీరుని చరిత్రను ఇప్పుడు మనం సామాజిక న్యాయం కోరుకుంటున్నాం కదా, ఆ సామాజిక న్యాయాన్ని పునాదులుగా వేసిన సర్దార్ సర్వాయి పాపన్నను తప్పకుండా అర్థం చేసుకుందాం, ఆ బాటలో నడుద్దాం. మీరంతా ఈ సినిమా చూడాలని మరొక్కసారి గౌడ్ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ తరఫున ఆ సమాజంలో ఉన్న బహుజన రాజ్య స్థాపన కోరుకునే ప్రతి ఒక్కరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. సినిమాను చూడండి, ఆదరించండి, వీరుల చరిత్రను ముందుకు తీసుకుపోవాలని మనసారా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. కళ్ళకు కట్టినట్టుగా మంచిగా చూపెట్టారు. ఆ సినిమా టెక్నీషియన్లకే కానీ, ప్రొడ్యూసర్కే కానీ, డైరెక్టర్కే కానీ, టోటల్ సినిమా తీసిన ప్రతి ఒక్కరికి కూడా హ్యాట్సాప్ చెప్తా ఉన్నాము. అందరూ కూడా ఫ్యామిలీ తోటి వచ్చి చూసేంతగా ఉంది. ఈ సినిమాని, చిన్న సినిమాలని ప్రతి ఒక్కరు కూడా ఆదరించాలి, చూడాలి. ఇలాంటి సినిమాలు ఇంకా రావాలని కోరుకుంటా ఉన్నాము. ఒక బాహుబలి సినిమాని మించినట్టుగా బాహుబలి సినిమాని చూసినంత గొప్పగా తీర్చిదిద్దారు. సినిమా కూడా అనుక్షణము ఒక ఉద్వేరకంగా ఇంకా ఏం జరుగుతుంది అన్నట్టు ఒక కొత్త ఒరవడితోటి ఉంది. సినిమా కూడా చాలా బాగా ఉంది. సినిమాలో హైందవ సమాజం, కాకతీయులు, కొలనుపాక, జోగులాంబ ఇవన్నీ కూడా టెంపుల్ అని కూడా చూపించారు. గతంలో
జాగీర్దారులు, జమీందారులు, పెత్తందారులు వీళ్ళందరూ కూడా బహుజనుల పైన ఇలాంటి అరాచకం చేసిర్రు. ఢిల్లీ నవాబులు, సుల్తాన్లు వాళ్ళు ఏమేం చేసిర్రు అనేది కళ్ళ కట్టినట్టుగా భావి తరాలకి కనబడే విధంగా మంచిగా తీసిర్రు ఈ సినిమాని. భవిష్యత్ తరాలు కూడా చాలా మంది ఈ సినిమాని చూడాలి. ఎందుకంటే గతంలో మన తాతలు ముత్తాతలు 300 సంవత్సరాల క్రితం ఇంత ఇబ్బందులు పడ్డారా, ఇంత హరికోసలు పడ్డారా, ఇంత చాలా కఠోరంగా బ్రతికిర్రా అనేది ఈ సినిమాలో కళ్ళ కట్టినట్టుగా చూపించారు. చాలా మంచిగా ఉంది సినిమా. అందరూ కూడా ఆదరించాలి, ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమాని చూడాలి. రేపే రిలీజ్ ఉంది. రేపు తెలంగాణ వ్యాప్తంగా 21 థియేటర్లలో అది రిలీజ్ అవుతా ఉంది. కాబట్టి హైదరాబాద్లో ముఖ్యంగా 9 థియేటర్లలో రిలీజ్ అవుతా ఉన్నది. ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమాని చూడాలి. ఇలాంటి సినిమాలు కూడా ఇంకా చాలా రావాలి. ఇంకా డైరెక్టర్లు కూడా చాలా మంది కూడా ఇలాంటి సినిమాలు అందిస్తే పాపన జీవిత చరిత్ర, ఆనాడే క్షత్రియులు కూడా రాజ్యం ఏలొచ్చు, బహుజనులు కూడా రాజ్యం ఏలొచ్చు అని చెప్పి 300 సంవత్సరాల క్రితమే చెప్పినట్టుగా ఉంది. ప్రతి ఒక్కరికి కూడా ఇది మనసుకి గుండె కత్తుకునే విధంగా ఉంది. వెన్నుపోటుదారులు ఎక్కడో ఉండరు, మన పక్కనే ఉంటారు అన్నట్టుగా సినిమాలో కూడా చూపెట్టడం జరిగింది. సినిమా అయితే అద్భుతం. హ్యాట్సాప్ టీం అందరికి కూడా సలాం చేస్తా ఉన్నాం. జై పాపన్న. నా పేరు ఆరింగు భిక్షమయ్య గౌడ్, శ్రీశైలం కౌండిన్య గౌడ సత్రము మెఢా కమిటీ కన్వీనర్లు. ఇక్కడ ముగ్గుల అశోక్ గౌడ్ గారు, అదేవిధంగా మమతా గౌడ్ గారు, వీళ్ళందరూ కూడా మా కంపెనీలో సభ్యులుగా ఉన్నారు. ఈరోజు సర్దార్ సర్వై పాపన్న గౌడ్ యొక్క సినిమా రివ్యూ రిలీజ్ అనేది చాలా మంచిగా ఉంది సినిమా. ఎందుకంటే ఈ సినిమాలో ఆయన జీవిత చరిత్రను అచ్చం కళ్ళకు కట్టినట్లుగా ఈ సినిమాలో చూపించడం జరిగింది. ఆయన యొక్క జీవిత చరిత్రను ఇది తెలంగాణ ప్రజలు మరియు ఆంధ్రప్రదేశ్ ప్రజలు, తెలుగువారు అనే వాళ్ళు ప్రతి ఒక్కరూ చూడాల్సిన సినిమా. ఎందుకనంటే ఈ సర్దార్ పాపన్న గౌడ్ గారు ఆ రోజున ఏ విధంగా అన్యాయం కోసం అన్యాయంపై పోరాడడం జరిగింది, అదేవిధంగా ఆత్మగౌరవాన్ని ఎలా నిలబెట్టాడు, అదేవిధంగా పౌరుషం అంటే ఏంటి, అదేవిధంగా అందరిని ఐకమత్యంతోని, బహుజనులందరినీ ఐకమత్యంతో కూడుకొని వాళ్ళందరినీ ఏ విధంగా గెరిల్లా యుద్ధంలో ముందుకెళ్ళాడు అనేది ఈ సినిమాలో స్పష్టంగా చూపించడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరూ చూడాల్సిన సినిమా. అలాగే ఈ సినిమాలో అక్కన్న మాదన్న గారులతో పాటు మన గోపన్న గారి యొక్క జీవిత చరిత్రను కొంచెం చూపించడం జరిగింది. ఎందుకంటే వారితో పాటు సమకాలీకులు కాబట్టి ఆ పాపన్న గౌడ్ గారితో పాటు గోపన్న గారిని కూడా చూపించడం జరిగింది. ఈ సినిమాను ప్రతి ఒక్కరు చూసి ఆనందం చెందాలని చెప్పేసి, అదేవిధంగా ఈ యొక్క సినిమాను మరి దర్శకత్వం వహించిన లింగంపల్లి వెంకటేష్ గౌడ్ గారికి మరియు వారి చిత్ర యూనిట్కు, అదేవిధంగా ఆర్కే ఫిలిమ్స్ అధినేత ప్రతాని రామకృష్ణ గౌడ్ గారికి అందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎదిగి సేవ్ అయ్యాలనుకుంటే ఫస్ట్ ఈ సినిమా చూడండి. ఏ సర్టిఫికేట్ ఉంటే ఎక్కువ సినిమాలు చూస్తారు, అది కాదు. సర్దార్ పాపన్న చేసినటువంటి మంచి పనులు, ఆయన చేస్తున్నటువంటి పాలనకు సంబంధించినటువంటి ఏ టెక్నాలజీ ద్వారా కొన్ని చూపించినారు. ఇంకా ఆయన చరిత్ర ఇంకా అమోఘమైన చరిత్ర, ఆ చరిత్రను చెప్పుకుంటే తరగదు. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా నేను ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. మొన్న పెట్టినటువంటి విగ్రహం, ఆ విగ్రహంలో ఉన్నటువంటి సర్దార్ పాపన్న ముఖం సరిగా కనిపించట్లేదు. అది రైట్కి తిప్పాలి. ఒకవేళ లెఫ్ట్కి తిప్పితే అది సాగర్లు తిరుగుతారు. కానీ అది రైట్కి తిప్పితే మన నెక్స్ట్ టార్గెట్ ఒకటి, ఈ యొక్క తెలంగాణ సెక్రటరేట్ పైన బహుజనుల జెండా ఎగరాలి, బహుజనుల పాలన చేయాలని చెప్పేసి అని ఈ యొక్క సినిమా ద్వారా కూడా నేను అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా. థ్యాంక్ యూ సో మచ్. చాలా అద్భుతంగా ఉంది. నేను బాహుబలి సినిమా చూసిన తర్వాత చాలా కాలం తర్వాత ఈ సినిమా చూడడం జరిగింది. ఒక 1650 సంవత్సరంలో ఆనాడు ఉన్నటువంటి మొఘల్ సామ్రాజ్యం ఎంత ప్రమాదకరంగా ఉందో ఈ సినిమాలో మనకు కళ్ళ కట్టినట్టు చూపించారు. ఇలాంటి సినిమాలు చూడటం వలన ప్రజలలో మంచి మార్పు వస్తుంది. సామాజిక న్యాయాన్ని కోరుకునే వాళ్ళందరూ కూడా ఈ సినిమాలు చూడాలి. డైలాగ్ డెలివరీ కానీ, పాత్రలు కానీ, పాపన్న పడ్డ కష్టాన్ని కానీ కళ్ళ కట్టినట్టు చూపించారు. చాలా అద్భుతమైన సినిమా. ఇందులో ఆనాడు గ్రామ దేవతలను కూడా చూపించడం, సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. ప్రతి ఒక్కరు ఈ సినిమాను చూసి ఆదరించవలసిందిగా కోరుతున్నాం. జై పాపన్న. తొలి బహుజన చక్రవర్తి, సామాన్యుడు అనుకుంటే సాధించలేది ఏది లేదు ఈ భూమి మీద అనేది నిరూపించిన నిజమైన చరిత్ర. ఏదో కట్టుకథ కాదు. 1650 సంవత్సరంలో
మామూలు సామాన్య కుటుంబంలో జన్మించిన సర్దార్ సర్వాయి పాపన్న తల్లి గారి పేరు పెట్టుకొని తల్లి గారి నామాన్ని అనుకరించి తల్లి కోరిక పైన ఆ రోజులలో జరిగిన అన్యాయాన్ని ఎదిరించడం పాలేగారులు, అదే రకంగా జమీందారులు, జాగీర్దారులు, రాజులు, మైనార్టీ ముస్లిం రాజా వ్యవహారంలో ఎన్ని ఇబ్బందులు జరిగినాయి. ఆ రోజు ఢిల్లీ కోట నుంచి గల్లీ వరకు, ముఖ్యంగా గోల్కొండ కిలాను రాజ్యమేలిన బహుజన చక్రవర్తి, మొదటి చక్రవర్తిగా, అదే మహారాష్ట్రలో మనము ఛత్రపతి శివాజీ ఏ కాలంలో ఏ రకంగా ఉండనో దాన్ని మించిన చరిత్ర మన తెలంగాణ ఛత్రపతిగా ఆయన నామకరణం చేసినా తక్కువనే. అక్కడ మనము శివాజీని ఏ రకంగా డెవలప్ చేసుకున్నామో తెలంగాణ ప్రాంతంలో సర్దార్ సర్వాయి పాపన్నను బహుజనులను అందరినీ కలుపుకొని ముఖ్యంగా కుల వృత్తులను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. ఆ కథను ఈరోజు మనకు సినిమా రూపకంగా పరిచయం చేసిన వెంకటేష్ గారికి, అదే రకంగా పాతాని రామకృష్ణ గారికి, కళా బృందానికి, ఏఐ టెక్నాలజీతో ఇంత మంచి రూపకంగా తీసుకొచ్చిన కళాకారులకు, ముఖ్యంగా అది నిజంగా జరిగినట్లు, నిజంగా చూయించినట్లు కథా సన్నివేశం ఉంది. ప్రతి ఒక్కరు కూడా చూడాలి. ముఖ్యంగా బహుజనులందరూ సమైక్యంగా ఉంటే మనము ఈ రోజు కాదు భవిష్యత్తులో కూడా బహుజనుల రాజ్యం ఉంటుంది. దానికి పాటుపడాలని కోరుకుంటూ జై పాపన్న, జై జై పాపన్న. చిత్రాన్ని ఆదరించి అందరూ చూడాలని చెప్పి మనం చేస్తూ, ఇదే బహుజనులంతా సేమ్ పాపన్న లాగా అందరూ మొదలుకొని పేదలకు సాయం చేసి ఈ బహుజన రాజ్యం తీసుకురావాలని చెప్పి నేను కోరుతున్నాను. ఈ సినిమాను ఆదరించి మన వాళ్ళందరూ బహుజనులంతా ఈ సినిమాను చూసి ఇట్లాంటి సినిమాలను ప్రోత్సహించాలని చెప్పి మనం చేస్తూ